బొగ్గు నీళ్లు సోలార్ గాలితో కరెంటు ఉత్పత్తి కాగా ప్రస్తుతం ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి అని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లాలో నందగోకులం లైఫ్ స్కూల్ ప్రారంభించిన అనంతరం విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ కు సీఎం శ్రీకారం చుట్టారు. సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలన్నారు. 2047 నాటికి ప్రపంచ దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంటుందన్న సీఎం అందులో ఏపీ నంబర్ 1 గా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులపైన సీఎం ప్రస్తావించారు. నిరూపించడం కోసం ఇక్కడ బుల్స్ని ఇక్కడ తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఏ విధంగా ఆల్రౌండ్ మన వారసత్వాన్ని కాపాడడం కోసం ఒక నూతనమైన ప్రయోగాన్ని చేస్తున్నారు. 5 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. సైంటిఫిక్గా ఆలోచించి అది హెల్తీగా ఉండాలంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయించాలనో అన్ని గంటలు చేయించి దాంట్లో నుంచి ఆదాయం సంపాదించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం. ఆ కార్యక్రమమే పవర్ జనరేషన్. దీనికి నాంది పలికి ఇంకో పక్క ఒంగోలు ఒకప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రీడ్ ఇన్ ది వరల్డ్. ఈరోజు ఒంగోలు బుల్ అనేది లేదు. అవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బ్రెజిల్కి వెళ్తే బ్రెజిల్లో బ్రహ్మాండంగా ప్రొటెక్ట్ చేయడం కాకుండా ప్రమోట్ చేసి ఈరోజు ప్రపంచానికే బెస్ట్ బ్రీడ్ని వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీ సిటిజన్స్గా తయారు చేయడానికి ఈరోజు ఇక్కడ ఈ ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది. నెల్లూరు జిల్లా ఇది రైట్ ప్లేస్. ఇది ఈరోజు ఇక్కడ చూస్తే ఒక పక్కన సోమశిల, కందలేరు 2 బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కందలేరు ప్రాజెక్ట్ని కట్టడం, అదే సమయంలో ఇంకొక పక్క సోమశిల కూడా ఎక్స్పాండ్ చేయడం చేశారు. దగ్గర 150 టీఎంసీ నీళ్లు ఈ 2 ప్రాజెక్టులో ఉంటాయి. అంటే ఇంత వాటర్ ఉండే జిల్లా కానీ ప్రాంతం కానీ ఎక్కడా ఉండదు. ఇక్కడ రాబోయే రోజుల్లో ఎక్కడా నీటి కొరత ఉండే అవకాశమే లేదు. ఇంకో పక్క కృష్ణపట్నం పోర్టు ఇక్కడికి 10 కిలోమీటర్లే. వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్ ఇక్కడ ఉంది. కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఇంకో పక్కనే రామాయంపట్నం పోర్ట్ వస్తూ ఉంది. ఇంకో పక్క దుగ్గిరాజపట్నం ఇంకొక పోర్ట్ వస్తుంది. ఈ 3 పోర్ట్లు వచ్చి అదే మాదిరిగా పక్కనే మీరు చూస్తే ఒక దగదర్తిలో ఒక ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. 3 పోర్ట్లు వస్తున్నాయి. తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకో పక్క దగదర్తిలో ఎయిర్పోర్ట్ వస్తుంది. చెన్నైలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇలాంటి ఇంకొక పక్క నేషనల్ హైవే కనెక్ట్ అవుతా ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రాంలో ఏదైతే బుల్లెట్ ట్రైన్ కూడా కనెక్ట్ చేయడానికి హైదరాబాద్, చెన్నై, అదే మరిగా ఇంకో పక్క చెన్నై టు అమరావతి ఇవన్నీ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవి వస్తే ఒక పక్క రోడ్డు ఉంది, రైల్వే కనెక్టివిటీ వస్తుంది. ఇంకో పక్క ఎక్సలెంట్ భూములు ఉన్నాయి. అన్నింటికంటే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక్కడే రామాయంపట్నంలో తొందరలో బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ వస్తుంది. ఇంకో పక్కన క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ వస్తుంది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. అందుకే నేను ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఈ జిల్లాలో శశిధర్ ఫౌండేషన్ ద్వారా ఎథనాల్ ప్లాంట్ పెట్టడం కాకుండా ఒక స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరినీ కోరుతూనే ఇక్కడుండే ప్రజాప్రతినిధుల్ని, ఇక్కడుండే సిబ్బందిని, ఇక్కడుండే సిటిజన్స్ అందరినీ రాబోయే 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా ఉంటుంది.